యూ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారు ఇస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న మిత్రులందరూ, మీరు అందరు చదువుకున్న వాళ్ళు, నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు. మీరు ఎవరికి వాళ్ళు ఏదో లేదు రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే, పట్టి విక్రమార్క చేసిండు ఈయన చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టము? మరి ఇక మీరు అందరు కట్టబట్టుకొని బయటకు బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే, సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది 100% మీకు తీరని నష్టము. ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బందీ ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు. అన్ని రాష్ట్రాలను చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతోటి ఈరోజు నేను ఇది చేపట్టిన. దీన్ని మీరు కాపాడుకోండి. దీన్ని కాపాడుకోకపోతే ఇక నా శక్తి మేరకు నేను చేసిన. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని కాపాడుకోండి. కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి. కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేము. ఒకటి, మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మేము కట్టిన లెక్క తప్పైతే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నా. నేను ఉత్తగానే తప్పు తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ ఫలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. ఆర్పుకుంటే ఆర్పుకో, తుడుచుకుంటే తుడుచుకో. సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తున్నారు. రాజు గొప్పడా మొండోడు గొప్పడా అంటే ఒకసారి మొండోడు గొప్పడు అన్నాడు అంటే వెనకట్టుకోవడం. ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం, మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా, మీరు ఎవరు వచ్చి నన్ను అన్న ఎందుకు చేస్తలేవు అని ఎప్పుడు అని అడిగిరా? నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడి నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, అక్కడి నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి, అక్కడి నుంచి బీసీ కమిషన్ వేసి, అక్కడి నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి, అక్కడి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క తేల్చిన. ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం, ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి, కులాలు ఉపకులాలకు ఎట్లా ప్రయోజనం చెందాలో సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెలుసుకోండి. ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటే, మీ లెక్క పక్కాగా మీ సంఖ్యలు ఉందనుకో, మీరు ఎవరు అడిగినా పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క ఎంత ఉన్నది, నా సంగతి ఏందో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు, పోల్చుకోవడానికి ఏమీ లేదు, సరి చేసుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు ఫస్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో అమలు చేస్తూ పోయినప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం ఉందో కొన్ని సవరణలు వేసినప్పుడు 76th అమెండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు. రాజ్యాంగంలో 77వ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని. ఈరోజు నేను అనేది కూడా ఈరోజు మనం ఇంత పకడ్బందీ నివేదిక తెచ్చినాం. రేపు దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి, లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి, లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి, ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి, విద్యలో ఎట్లా న్యాయం చేయాలి, ఉపాధిలో ఎట్లా న్యాయం చేయాలి, రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి, వీటన్నిటికీ ఒక లెక్క దొరుకుతుంది. ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే. ఇందులో ఒక బీసీల లెక్క చేయలే, రెడ్డి లెక్క ఉంది, వెల్మోల లెక్క ఉంది, కమ్మోల లెక్క ఉంది, అయ్యగారుల లెక్క ఉంది, సేట్ల లెక్క ఉంది, చిన్న చిన్న మేరీ, ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరకట్క కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ కులాలు ఉపకులాలు కూడా మనం లెక్క తీసినాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. No politician can take this type of risk. I have taken that.
బికాస్ ఆఫ్ మై లీడర్ హెస్ కమిటెడ్ సంథింగ్, ఐ వాంటెడ్ టు డెలివర్ దట్. మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడం, ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. 100% నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అంటే ఈరోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది. అందుకే ఈరోజు లాభ నష్టాలను బేరీజు వేయకుండా రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈరోజు ఈ లెక్కలన్నిటిని కూడా నేను పక్కగా తీసిన మిత్రులారా. ఇది క్యాజువల్గా జరగలే. ఎన్నో రివ్యూస్ మీటింగ్స్, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో ఫాలో అప్లు చేసి ప్రతి కలెక్టర్తో నేను మాట్లాడిన, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన, కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ చేసిన, అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది అందరు ఆఫీసర్లు నేను పర్సనల్గా సెక్రటేరియట్ పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు, ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరిని కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు లెక్కలు తేల్చినాము. ఈ 16 నుంచి 28 వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఎందుకంటే రేపు కోర్టు ఏమంటది, ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు, నువ్వు హడావిడిగా ఏదో లెక్కలేసి క్లోజ్ చేసినావు, ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం. అప్పుడు మనం ఇండ్ల దగ్గరికి పోయినాం, అప్పుడు మనం అధికారులను పంపించినాం, ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం, వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చినాం, అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము. రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి, నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు. అందుకే ఈ సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళవించినాం. బయట ఎవడు ఉన్నాడా, లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలు చేసినోని నన్ను తిడతారేదా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడే మంచిగా బాధాప్తే ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తారు. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు కష్టం మీకా నాకా? మరి ఇక మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్ట్గా ఎవరురా చెప్పినోడు రా, లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో తప్పుందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఇది రిలే రన్. నేను ఇక మీ చేతికి అందిస్తున్నా. రన్నింగ్లో ఒక్కడే ఉరకకుండా నలుగురు ఉరుకుతారు కదా, రిలే రన్ 4x4. ఇక నేను మీకు అందరూ చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు ఉరుకుతారో ఇంకా మీ ఇష్టం.